పార్టీ కూడా అధికారంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడలేదు. వ్యవస్థల నుంచి, ప్రతిపక్షాల నుంచి రకరకాలుగా చివరికి అధికారం చేస్తున్నది జగన్ గారా లేక ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ అనేటువంటి పరిస్థితికి వెళ్ళింది. అన్ని వ్యవస్థలు, న్యాయ వ్యవస్థతో ఎట్లాంటి ఇబ్బందులు పడ్డారో ఇవన్నీ చూసాం. అట్లాగే ఇప్పుడు తాజాగా ఎలక్షన్ కమిషన్ తోటి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో చూసాం. దేశమంతా ఒక రూల్ ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకమైన ఒక రూల్ పెట్టి దొంగ ఓట్లని ఎలక్షన్ కమిషనే ప్రోత్సహించే పరిస్థితికి వెళ్తుందని ఎవరు ఊహిస్తాం? సో ఇవన్నీ కూడా సరే అందుకే పొత్తు పెట్టుకున్నారు తెలుగుదేశం వారు బీజేపీ తోటి అనే వాదన ఎట్లా ఉన్నప్పటికీ కూడా, కానీ ప్రజాస్వామ్యానికి రాజకీయ పార్టీ కూడా అధికారంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడలేదు. వ్యవస్థల నుంచి, ప్రతిపక్షాల నుంచి రకరకాలుగా చివరికి అధికారం చేస్తున్నది జగన్ గారా లేక ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ అనేటువంటి పరిస్థితికి వెళ్ళింది. అన్ని వ్యవస్థలు, న్యాయ వ్యవస్థతో ఎట్లాంటి ఇబ్బందులు పడ్డారో ఇవన్నీ చూసాం. అట్లాగే ఇప్పుడు తాజాగా ఎలక్షన్ కమిషన్ తోటి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో చూసాం. దేశమంతా ఒక రూల్ ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకమైన ఒక రూల్ పెట్టి దొంగ ఓట్లని ఎలక్షన్ కమిషనే ప్రోత్సహించే పరిస్థితికి వెళ్తుందని ఎవరు ఊహిస్తాం? సో ఇవన్నీ కూడా సరే అందుకే పొత్తు పెట్టుకున్నారు తెలుగుదేశం వారు బీజేపీ తోటి అనే వాదన ఎట్లా ఉన్నప్పటికీ కూడా, కానీ ప్రజాస్వామ్యాన్ని